హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో మణికంఠ అండ్ నబీల్ ఆఫ్రిన్, వీరిద్దరి ఓట్ల శాతం గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే విన్నర్ క్వాలిటీస్ ఎంతవరకు విన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇద్దరిని కలిపి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు అవతల వైపు నిఖిల్ ఉన్నాడు సింగిల్గా. నిఖిల్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఓట్ల శాతం బాగా ఉంది. కానీ వీళ్ళిద్దరిని సింగిల్గా నిఖిల్ పోటీగా నేనైతే అనుకోవట్లేదు. వై? బికాజ్ వీళ్ళ ఇద్దరి ఓట్ల శాతం కలిపితే నిఖిల్ పోటీ వస్తున్నారు. ఇద్దరి ఓటింగ్ కలిపితే నిఖిల్కి అంటే తక్కువే ఉంది, కొంచెం తక్కువే ఉంది. సో కాబట్టి వీళ్ళు సింగిల్గా అయితే అంటే నిఖిల్కి అపోజిషన్గా నిలబడడం ఇప్పట్లో అయ్యే పని కానీ, ఇంకా ముందుకు పోతూ ఉంటే ఓట్ల శాతం పెంచుకుంటూ పోతే తప్ప ఓన్లీ ఆట పరంగా కాదు, ఓన్లీ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే పబ్లిక్ నుంచే పడే ఓట్లు, అది పిఆర్ ఓట్లు కావచ్చు, ఫ్యాన్స్ ఓట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, వీళ్ళు ఇద్దరిని కలిపితేనే నిఖిల్కు దాదాపుగా దగ్గరికి వెళ్తున్నారు. సో కాబట్టి ఓట్ల పరంగా గెలవాలంటే వీళ్ళిద్దరు కూడా చాలా ఇంకా ఆటని హై స్థాయికి పెంచుకుంటూ పోవాలి. లేదంటే మీరన్నా మౌత్ టాక్తోటి అభిమానులు పెంచుకుంటూ పోయి ఓట్లు వేయించుకోవాలి. లేదంటే మాత్రం నిఖిల్కి పోటీగా ఉండొచ్చు, కానీ గెలిచే ఇదైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ పరిస్థితి ఎలా ఉందో ఆల్రెడీ చెప్పాను. లేదంటే వైల్డ్ కార్డ్ నుంచి ఇంకెవడన్నా దూసుకొచ్చినట్టే మొత్తం అందరూ మరిపోతారు. వైల్డ్ కార్డు వేసుకొని పోతారు కప్పుకి. ఎందుకంటే వైల్డ్ కార్డు అనేది మోస్ట్లీ విన్నర్ అవ్వరు అని చెప్పి మనం అనుకుంటాము. కానీ ఇక్కడ ఏమీ లేనప్పుడు మరి ఇంకేం చేస్తారు? వైల్డ్ కార్డు వేసుకొని పోతారు. కానీ వైల్డ్ కార్డులో మరి అంత స్టఫ్ ఉందంటే ఏదన్నా ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు లేకపోవచ్చు. సో నబీల్ ఆఫ్రీది అంటే నాగమణికంట ఓట్లు కానీ చాలా పెంచుకుంటే తప్ప నిఖిల్ని గెలవలేరు, కప్పు కొట్టలేరు. లేదంటే ఏం చేయాలంటే నబీల్ అండ్ మణికంఠ ఇద్దరిలో గల టాప్ 5 లోపే ఒకరు ఎలిమినేట్ అయితే, నబీల్ కానీ నాగమణికంఠ కానీ ఇద్దరిట్లో నుంచి ఎవరో ఒకరు టాప్ 5 లోపు ఎలిమినేట్ అయితే ఆ ఓట్లన్నీ అటు వెళ్తే కానీ అప్పుడు నిఖిల్కి దాటే శక్తి ఇద్దరిట్లో ఎవరో ఒకరికి ఉంటుంది తప్ప, లేదంటే మాత్రం చాలా కష్టం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా వాళ్ళు గేమ్ బాగా ఆడాలని నేను కోరుకుంటాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను చెప్పింది కరెక్టా కాదా? ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఏదైతే అది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.